భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి హైదరాబాద్కు చెందిన లక్ష్మీనారాయణ రాజ్యలక్ష్మి దంపతులు సుమారు 31 కేజీల వెండితో తయారు చేసిన 40 లక్షల రూపాయల విలువ గల వెండి గజ వాహనంను ఆలయ ఈవో దామోదరరావు చేతుల మీదుగా ఆలయానికి అందజేసిన దంపతులు. ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు గజ వాహనాన్ని 31 కేజీల వెండితో 40 లక్షల రూపాయల వ్యయంతో సుమారుగా నెల రోజుల పాటు కష్టించి గజవాహనాన్ని తయారు చేయడం జరిగిందని, గతంలో రామాలయానికి వచ్చి మొక్కుకోవడం వలనే దంపతులు ఇద్దరు ఈ గజవాహనాన్ని రామాలయానికి అందజేయడం జరిగిందని, ఇలా ఈ గజవాహనాన్ని అందజేయడం వలన మాకు ఎంతో ఆనందంగా ఉందని దంపతులు ఇద్దరు తెలిపారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్. జై శ్రీరామ్ అండి. మనకి భద్రాచలం సీతారామచంద్ర దేవస్థానం క్షేత్రానికి మనకి దాత అయినటువంటి శంకర్ నారాయణ ప్లాంజరీ గారు, వీరు ఎన్ఆర్ఐ, బోస్టన్లో ఉంటారు, యుఎస్ఏ. వీరు గత 2022 సంవత్సరంలో మన దేవాలయాన్ని వారు దర్శించుకోవడం జరిగింది. వారు అప్పుడు ఇక్కడ దర్శించుకొని ఆ దర్శనానికి వారు ముగ్ధులయ్యి మరి వారు ఇక్కడ మనకి ఒక గజవాహనాన్ని బహుకరిస్తామని అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. దాని ప్రకారంగా వారు దానికి సంబంధించినటువంటి ఆ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా తీసుకొని వారు ఈ యొక్క మన ఏనుగుని వారు రూపొందించడం జరిగింది. దీనికి గాను వారు దీనికి 31 కేజీల వెండి దాంట్లో వినియోగించడం జరిగింది. దీనికి సుమారు మనకి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి కాస్ట్ ప్రకారంగా 40 లక్షల రూపాయల వరకు దీని వర్త్ ఉంటుంది. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై శ్రీరామ్.